హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌లో నాకు ఫస్ట్ నచ్చిన హీరోయిన్ ఎవరంటే సౌందర్య గారు. ఆ తర్వాత సాయి పల్లవి గారు. అయితే రీసెంట్‌గా ఒక ఇష్యూ చాలా చర్చకు దారితీసింది. అయితే ఆ ఇష్యూ ఏంటంటే సాయి పల్లవి గారు అండ్ వారి చెల్లి పూజా కనన్ గారు ఇద్దరు కలిసి ఒక బీచ్‌కి వెళ్ళి ఫోటోలు దిగారు. ఫోటోలు దిగిన తర్వాత వాళ్ళ చెల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ అప్‌లోడ్ చేసిన ఫోటోలలో కూడా ఫుల్‌గా బికినీ వేసుకున్నట్లు మనకెక్కడ కనిపించదు. ఆ ఫోటోలు అలా ఉండవు. అయితే కొందరు వేస్ట్ పర్సన్స్ కొందరు తెలివి తక్కువ దద్దమ్మలు ఆ ఫోటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు సాయి పల్లవి గారిని ట్రోల్ చేయడం, విమర్శలు చేయడం జరిగింది. కానీ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి గారికి అండగా నిల్చున్నారు. అయితే ఆ ఫోటోలు రియలా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేయడానికి కొంతమంది మీడియా ప్రముఖులు వారి నివేదికలను పేర్కొన్నాయి. ఏం చేశారంటే గూగుల్ అనే వెబ్సైట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇవి కొన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు అండ్ కొన్ని ఫోటోలతో కొన్ని మార్పులు చేసి తయారు చేసినవని తెలిపింది. చూశారు కదా, కొంతమంది వేస్ట్ పర్సన్స్ సాయి పల్లవి గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదో కంటెంట్ కోసమో, ఏదో వ్యూస్ కోసమో కాదండి. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి. ఇలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అయితే భయపడి ఏదో భయభ్రాంతికి గురి కాకూడదు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అవి మన ఫోటోలు కాదు అని మనం నమ్ముతున్నాం కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎవరో కొందరు వేస్ట్ పర్సన్స్ వల్ల మనం ఎప్పుడు భయపడకూడదు. థ్యాంక్ యూ అండి. సారీ సాయి పల్లవి గారు.